ఇతను బీచ్ దగ్గర ఇసుకలో దూరి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఉన్నట్టుండి తను ఉంటున్న మట్టి లోపలికి వెళ్తున్నట్లు గమనిస్తాడు. దాంతో ఇతను తన ఫ్రెండ్స్ ని పిలిచి హెల్ప్ చేయమని అడుగుతాడు. కానీ వాళ్ళు అతను ఏదో ప్రాంక్ చేస్తున్నాడు అని అంతగా పట్టించుకోరు. అప్పుడే వాళ్ళకు కూడా అక్కడ మట్టంతా లోపలికి వెళ్లడం చూసి తన ఫ్రెండ్ ని కాపాడడానికి వెళ్తారు. దాంతో వీళ్ళు ఒక గుడ్డని అతని వైపుకి విసురుతారు. దాన్ని పట్టుకొని తను బయటికి వచ్చేయాలని ట్రై చేస్తాడు. కానీ ఆ క్లాత్ పట్టుకొని తను రాలేకపోతుంటాడు. మెల్లిమెల్లిగా ఇతను మట్టి లోపలికి వెళ్తూ ఉంటాడు. దాంతో ఈ అబ్బాయిలిద్దరూ భయపడిపోతారు. అప్పుడే అక్కడి నుంచి ఒక అమ్మాయి సైకిల్లో వెళ్తూ ఉంటుంది. ఆ అమ్మాయి వీళ్ళని చూసి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి పోలీసులకి ఫోన్ చేసేస్తుంది. ఆ తర్వాత ఈమె అక్కడే ఉన్న ఒక స్కేటింగ్ బోర్డ్ ని తీసుకుని దానిపైన పడుకొని వెనుక ఉన్న అబ్బాయిల్ని ముందుకు పంపియమని చెప్తుంది. అతన్ని పట్టుకుని లాగడానికి ట్రై చేస్తే ఇతను మట్టిలోకి వెళ్లిపోతూ ఉంటాడు. దాంతో ఈ అమ్మాయి వెనుక ఉన్న పైపునివ్వమని అంటుంది. ఆ పైపుని మట్టిలో వెళ్లిపోతున్న అబ్బాయి నోట్లో పెడుతుంది. ఎందుకంటే అతను మట్టిలోకి వెళ్లిపోయినా కూడా కొంతసేపు వరకు ఊపిరి తీసుకోవచ్చని ఈ అమ్మాయి అలా చేసుంటుంది. ఈ అమ్మాయి చేయి పట్టుకున్న అతను ఈమెని కూడా మెల్లిమెల్లిగా మట్టిలోకి లాగేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి పోలీసు వాళ్ళు వచ్చి ఒక దారం సహాయంతో అతన్ని మట్టిలో నుంచి బయటికి లాగేస్తారు. ఫైనలీ ఈ వ్యక్తి ప్రాణాలు కాపాడేస్తారు. ఈ వ్యక్తి ప్రాణాలని కాపాడడానికి ట్రై చేసిన వాళ్ళందరి కోసం కామెంట్ సెక్షన్ లో రెడ్ హార్ట్ కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.